కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా, హైదరాబాద్ నగర ప్రజలతో సహా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. దీని వెనకాల ఉన్న కుట్రల్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇక ప్రభుత్వాన్ని నడుపుతున్నారా వీళ్ళు, సర్కస్ ఫీట్లు చేస్తున్నారా కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకవైపు ముఖ్యమంత్రి ఒక మాట, ఒక మంత్రి ఒక మాట, ఒక మంత్రి ఒక మాట, పోలిక లేదు, పొంతన లేదు. శాసనసభలో అదే పద్ధతుల్లో, బయట మాట్లాడినా అదే పద్ధతుల్లో. కోమటిరెడ్డి వెంకరెడ్డి పాపం, మేము రింగ్ రోడ్ పూర్తి చేసిన, గడ్కరీ నాకు దోస్తు, చిన్నప్పటి దోస్తు అని చెప్పేసి కోతలు కోసిండు. పాపం ఆ బాధితులు పోతే అది ఇప్పట్లో అయ్యేది ఉందా పోయేది ఉందా, పోరి మీరు చూస్తారా నేను చూస్తాను, మన మనవాళ్ళు కూడా చూడరు పోరి మాట్లాడండి. కోతలేమి ఇట్లా, మీడియా ముందట మైక్ పక్కన పోతే గట్లా. ఇంకేంటిది, నిన్న ధరలు పెంచిన సంగతి నాకు తెలియదు, సిగ్గనిపించాలి కదా మంత్రి చెప్పుకోవడానికి బయటికి. ఒకవేళ తెలియకుండానే చేసినా, ముఖ్యమంత్రి చేసినా, ఎవడన్నా నాకు తెలిసేసి చేసిండా, అడిగి చేసినా చెప్పుకోవాలి. దానికంటే ముందు రోజే ప్రకటించారు తెలంగాణలో ధరలు ప్రకటించమని, తెల్లారే పెరిగినాయి. మళ్ళీ ఇవ్వాలి నిన్న ఈయన స్టేట్మెంటు, నాకు తెలియకుండా పెంచారు మళ్ళీ పెరగనియను. అసలు మాటకు చేతకు పొంతన లేకుంటుండ్రు. జూపల్లి కృష్ణారావు ఆయన మంత్రి, బ్రాండ్లు ఎందుకు మార్చిర్రు, నాకు తెలియకుండా మార్చిర్రు. లిక్కర్ బ్రాండ్లు నాకు తెలియకుండా మార్చిండ్రు, నోటిఫికేషన్లు నాకు తెలియకుండా ఇచ్చిండ్రు. తమిళహేట్ కాడి నుంచి వెళ్ళి ప్రాణహిత వచ్చి ఇక్కడ కలిసేటప్పటికి నీళ్ళే కొత్తగా చేరవు. ఎక్కడెక్కడ వస్తాయో చెప్పుర్రి. అసలు అది ఎక్కడుందో తెలియదు మేడిగడ్డ, అయినా మాట్లాడేస్తారు. ఈ ఎమ్మెల్యేల సర్కోసులు ఫీట్లు ఇంకా గమ్మత్తుగా ఉంటాయి. రాజగోపాల్ రెడ్డి, మొత్తం నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది ప్రభుత్వంలో, ఇస్తానని ఉద్యోగాలు ఇయ్యలే, మోసం చేసినాం మన గవర్నమెంట్ అంటాడు. మళ్ళీ తెల్లారే ప్రభుత్వానికి నాకేం తేడా లేదు, ముఖ్యమంత్రికి నాకేం గ్యాప్ లేదు, వీళ్ళ మధ్యలో పుట్టిస్తున్నారు. ఏందివి, ఏం స్టేట్మెంట్లు? జడ్చర్ల ఎమ్మెల్యే, మొత్తం ఈ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ దందా జరుగుతుంది, మంత్రులు ముఖ్యమంత్రులు 30% భూములు అడుగుతున్నారు. ఎవరైనా భూముల పంచాయతీ గురించి వెళ్ళిపోతే నా దగ్గర ఇండస్ట్రీలను కూలగొడతా, నేను తగలబెడతా. ఒక ఎమ్మెల్యే, ఇంకో ఎమ్మెల్యే ఇంకా విచిత్రం, నా నియోజకవర్గంలో వరదలు వచ్చినాయి, ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లే, 100 కోట్లు మాకు అప్పేయండి అని ప్రపంచ బ్యాంకు ఉత్తరం రాసిండు. ప్రపంచ బ్యాంకుడు రాష్ట్ర ప్రభుత్వానికి తెచ్చుడే కష్టం, కేంద్ర అనుమతి లేకుండా. ఒక ఎమ్మెల్యేకు ఆయన నియోజకవర్గంలో వరదలు వచ్చినాయి కాబట్టి, ఈడ ముఖ్యమంత్రి లేడు, మంత్రివర్గం లేదు, నాకు చక్కగా మా నియోజకవర్గానికి 100 కోట్లు ఇయ్యండి. మరి నియోజకవర్గం కుదబెట్టి తెస్తాడా, ఏం పెట్టి తెస్తాడు వరల్డ్ బ్యాంక్ దగ్గర? ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత అద్భుతంగా. పాపం చెప్పదండి ఎమ్మెల్యే, ఏంది అసలు రిజర్వేషన్ల ప్రక్రియ తప్పుంది, ఏకంగా చీఫ్ సెక్రటరీకి లెటర్ రాసిండు. ఇక మా జిల్లాలో ఎమ్మెల్యేలు అయితే పాపం సరే వాళ్ళ పేర్లు ఏం తీసుకోలే కానీ, మరి అంటే అసలు ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో? సరే వీళ్ళ సర్కస్ ఫీట్లు చూసి, వీళ్ళ అద్భుతమైన విన్యాసాలు, దాన్ని ఏమంటారు పిల్లలు నేర్పేది, చెనవలు చేస్తారు చూడు బాగా, జిమ్నాస్టిక్స్. వీళ్ళది జిమ్నాస్టిక్స్లో పోటీ పడుతున్నట్టు కనబడుతున్నారు అంతా, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు. ఒకరిని మించి ఒకడు, ఒక ఐటమ్ గాన్ల కథ తయారైంది వాళ్ళ ప్రభుత్వం. ఇవన్నీ సర్కస్ ఇటు ఆడించుకుంటా, సర్కస్ మాస్టర్ మాత్రం బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు. ఏకంగా వాళ్ళు ఒక ఎమ్మెల్యే అయితే ఏకంగా వ్యాసమే రాసిండు, గ్రామీణ ప్రాంతాల ఊరువాడ ఇక్కట్లు తీర్చరా,
కాంగ్రెస్ ఎమ్మెల్యే స్వయంగా. ఇది ప్రపంచ బ్యాంక్ ఉత్తరం, వాళ్ళ ఎమ్మెల్యేది. కంగ్రాచులేషన్స్ ఎల్ఎన్టీ, ఒకటే రోజు 12,000 కోట్ల రూపాయలు వాళ్ళ షేర్ వాల్యూ పెరిగింది. కేవలం ఎల్ఎన్టీ ఈ హైదరాబాద్ మెట్రో నుంచి బయటపడినామని చెప్పంగానే సూత్రప్రాయంగా మేము దీంట్లో నుంచి విరమించుకుంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది, మాకు 2,000 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుంది, మాకు ఈ పీడ వదిలింది అని చెప్పి ఆయన పెట్టగానే దాంట్లో ఆ కంపెనీ షేర్ వాల్యూ 12,000 కోట్లు పెరిగింది. ఇది కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఇంకొక 15,000 కోట్లు అప్పు జమ అయింది. తెలంగాణ ప్రజల నెత్తిన ఇంకో 15,000 కోట్లు అదనంగా పడింది. దాని ప్రతి నెల ఇంత మళ్ళీ నష్టాల్లో ఆర్టీసీ లాగా నష్టాలు నడుపుకోవాల్సిన దుస్థితి వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి జేబు మాత్రం బ్రహ్మాండంగా నిండింది. ఇది పరిస్థితి. తెలంగాణ ప్రజలు రేపు ఏ ఓట్లు వచ్చినా మీ అభిప్రాయం ఈ ప్రభుత్వం మీద చెప్పడం అనేది ఓట్ల రూపంలో సాధ్యం. కాబట్టి ఒకవైపు సోషల్ మీడియాలో మిత్రులు కావచ్చు, ప్రజలు ఎవరికి వాళ్ళుగా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ దుర్మార్గాల్ని ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజలుగా మీ చేతులకు అవకాశం వచ్చినప్పుడే ఈ ప్రభుత్వం పైన మీ అభిప్రాయం చెప్పే సందర్భం వచ్చినప్పుడే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అది ఏదైనా కావచ్చు, ఏ సందర్భమైనా కావచ్చు, ప్రజలు ఈ విషయాలన్నీ కూడా ఆలోచించాలని, ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన పరిపాలనను ఎండగట్టాలని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాస్తవానికి ఎన్నికలు జరుగుతాయని మీరు నమ్ముతున్నారు లేదో నాకు తెలియదు, కానీ ప్రజలు మాత్రం ఎవరు నమ్మడం లేదు. అది కూడా ఒక ప్రహసనమైంది, ఒక జోక్ అయింది. ఈ ప్రభుత్వం అంటేనే ఒక జోక్ అయింది. మొన్న ఒక పెద్ద మనిషి కలిసిండు, మాకు ఏమనుకుంటున్నారే ప్రభుత్వం మీద అని అడిగినాం. ఆయన అన్న మాట, ఇక నేను ఎక్కువ చెప్పను సారు, ఈ ముఖ్యమంత్రివాడు దబ్బుక్కున్న తులం బంగారం ఇచ్చినా దాన్ని నమ్మి జేబులో పెట్టుకుంటూ వాళ్ళు అయితే లేరు ఎవ్వరు. తల్లి ఇది ఏం గిల్టుందో, ఇది ఏం పాడైందో అని చెప్పి ఆడ వారదుపోతారు తప్ప నమ్మి జేబులో పెట్టుకోవాలైతే ఎవడు పోడు అని ఒక పెద్ద మనిషి చెప్పిన మాట. అంటే ఈ ప్రభుత్వం పైన గంత విశ్వాసం ఉంది ప్రజలకి. ఒక దిక్కు కోర్టులో నడుస్తుంది, కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది 42% రిజర్వేషన్ అనేది ఇంపాసిబుల్ అనే సంగతి 1కి 10 సార్లు ఇప్పటికీ నిరూపితమైంది ఈ దేశంలో, 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప. 9th షెడ్యూల్లో చేర్చడానికి కావాల్సిన ప్రయత్నాన్ని వీళ్ళు ఎక్కడ కూడా కొనసాగించలే. ఇదే ముఖ్యమంత్రి ఇప్పటికి అనేక సార్లు నాలుక మడతేసిండు. చివరికి